మొన్న మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రవీంద్ర నాయక్ ఏమనుకుంటూ ఒక మాట అన్నాడు. చేప పిల్లలనే పట్టుకుంటుండు మా రేవంత్ రెడ్డి. ఈ అవినీతి పరులు ఇవంతా గూడా ఈ కాళేశ్వరం ఇంజినీర్లు చూస్తేనే వేల కోట్లన్నది. సో తిమింగలం దొరికితే ఇంకెక్కువుంటది అని జెప్పేసి అన్నారు. ఆ తిమింగలము ఎప్పుడు పట్టుకుంటారు? ఆ తిమింగలం ఎవరై ఉంటారు? అది నీటిలోనే ఉంది గదా! హ్మ్. యాడికి పోతది? హ్మ్. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు పోతది. ఆ గట్టు నుంచి ఈ కానీ గట్టుకొస్తది. చేపలకు తొందరగా వలేసిర్రు గానీ తిమింగలాన్ని పట్టుకోలేకపోతుంది కాంగ్రెస్ వస్తదది వాళ్ళు. జరే ఇప్పుడు హ్మ్. వాటి ఎక్కడుందనేది ఎరక తీస్తున్నాం. హ్మ్. ఎరక తీసిన తర్వాత దాని వివరాలు తెలిసిన తర్వాత ఎవిడెన్షియల్‌గా ఎవరు ఏ స్థాయి వాళ్ళున్నా గూడా డెఫినిట్‌గా హ్మ్. సీరియస్‌గా ఎందుకంటే అప్పుడే డైలాగ్స్ ఉండేగా పందికొక్కుల్లాగా మెక్కి హ్మ్. హ్మ్. వాటిని కక్కిస్తాం అని చెప్పి డైలాగ్స్ అన్నీ ఉన్నాయి గదా! అప్పుడు ముఖ్యమంత్రి గారి హ్మ్. పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నది. హ్మ్. మా ఎల్ఓపి ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు ఎక్కడ బ్యారేజ్ దగ్గరికి పోయి మరీ ఆ స్టేట్మెంట్ వచ్చింది. ఇంత అవినీతి జరిగిందని. హ్మ్. 1,00,00,000 ఈ రాహుల్ గాంధీకి రాసిచ్చేటోడు ఎవడో, హ్మ్. 1,00,00,000 ఖర్చు కాలే, 1,00,00,000 అవినీతి అంటుండ్రు అని చెప్పి విమర్శించినోళ్ళు గూడా ఉన్నారప్పుడు. అవును. 1,50,000 అనేది గూడా మరుగున పెట్టడానికి. హ్మ్. హ్మ్. మూడో పైప్‌లైన్ కొరకు గూడా ప్రతిపాదనలు జేసిండ్రు. హ్మ్. అసలు అది కాళేశ్వరం అనేది తెలంగాణ పాలిట ఒక ఏమంటాము? ఒక శాపంగా మారింది. హ్మ్. మామూలుగా దేవుళ్ళ పేరు, దేవతల పేర్లు పెట్టి ఇంత అవినీతి జేయడము ఎంత ఘోరం. హ్మ్. కాళేశ్వరుడు అంటే శివుడే గదా! సరస్వతి, తర్వాత మన హ్మ్. శారద ఇట్లా వాటి పంపు సెట్ల పేర్లు పెట్టి, హ్మ్. అట్లాంటి పేర్లు మంచి మంచి దేవతల పేర్లు జెప్పి దోచుకున్న వీళ్ళను అంటే వాళ్ళ భక్తి ఏందో అర్థమైతున్నది. ఓకే. అవినీతి జేయొచ్చా దేవుని పేరు మీద? హ్మ్. ఇట్లా జేసి ఇది గూడా రాజనీతిలో భాగమని చెప్తారా? హ్మ్. ఇప్పుడు అవినీతికి సంబంధించిన దొరికిన అధికారుల దగ్గర దొరికింది వాస్తవం గదా! రేపు దొరికేటోళ్ళ దగ్గర దొరుకుతది. హ్మ్. కానీ ఎంత మంచి పేర్లు పెట్టి, దేవీ దేవతల పేర్లు పెట్టి వాటి ప్రాజెక్ట్‌లో ఉన్న వాటికి ఇప్పుడు రంగనాయకమ్మ అని పెట్టిండు ఒక దానికి హ్మ్. మన కొండపోచమ్మ. కొండపోచమ్మ అని పెట్టినము. ఒకదానికి ఏంది మల్లన సాగర్ పెట్టినాం. మల్లన అంటే కూడా శివుడే. అవును. అట్లా మీకు ప్రాజెక్ట్‌ల ప్యాకేజెస్ దేవుని పేర్లే. పంపు సెట్ల పేర్లు గు ఎక్కడ గోదాదేవి గూడా పెట్టిండ్రు, సరస్వతి పెట్టిండ్రు, శారద పెట్టిండ్రు. హ్మ్. ఇట్లా మంచి మంచి దేవతల పేర్లు పెట్టి ప్రజల సొమ్మును దోచుకునే వీళ్ళు నిజంగా ఎట్లాంటి వాళ్ళో రేపు ప్రజలకు తెలుస్తది. ఎందుకంటే ఇంకా మాకేదో విలువ ఉన్నది, గౌరవం ఉన్నది తెలంగాణ ప్రజల్లో. హ్మ్. అసలు ఫోన్ ట్యాపింగ్ వల్లనే ఎవరో చెప్తున్నారు గదా! 64 ఇట్లా సీట్లొచ్చినాయి. లేకపోతే 100 సీట్లొచ్చాయి కాంగ్రెస్‌కని. ఓకే. అట్లా జేసి అంత అక్రమాలు జేసి కోట్ల రూపాయలు వెచ్చిస్తేనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించిండ్రు. అంటే ఎంత పెద్ద ఎత్తున కాంగ్రెస్‌కు ఓట్లేయాలనుకున్నది అన్నట్టు ప్రజలు. హ్మ్. దాదాపు 60, 70% ఓట్లు ఏసినట్టు లెక్క. మరి వాళ్ళేంది కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీలకు ప్రజలు మోసపోయి ఓట్లేసిర్రు. ఇప్పుడు ఎన్నికలు పెడితే 100 సీట్లొస్తాయని చెప్తున్నారు నిన్ననో మొన్న కేటీఆర్. మరి అట్లా ఉండే తీరుగుంటే హ్మ్. ఎందుకు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ జేయలేదు? ఓకే. ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ జేయలేదు? ఇంత పెద్ద పోటుగాడు. హ్మ్. పక్కన పెట్టు. ఇప్పుడు 8 బీజేపీకొచ్చినాయి. హ్మ్. వీళ్ళకెన్నొచ్చినాయి? 0. హ్మ్. మరి ఎందుకు మిమ్మల్ని మొత్తమే రిజెక్ట్ జేసిండ్రు? అప్పుడన్నా 35, 36 సీట్లొచ్చినియి. అవును. 0 సీట్లెందుకొచ్చినియి? హ్మ్. ఇంగ మళ్ళా ఈయన పెద్ద మాటకి విలువుంటది అని చెప్పేసి. ఇయాల మేము 6 గ్యారంటీల్లో అమలు జేయని ఇంకా 2, 3 ఉంటాయి. హ్మ్. ఆ 13 బై హెడ్స్. ఓకే. అవి గూడా ఆర్థిక అంశాలు గాబట్టి ఆగుతున్నాయి. రెండోది మహిళలను గూడా కుటుంబాల్లో మహిళలకు ఇప్పుడు 1,00,00,000 మంది మహిళల్ని జేసేది, కోటీశ్వరులని జేసే ప్రోగ్రామ్ వేరు. ఓకే. మనం ఎన్నికల్లో ఇచ్చినది ఏంటిది హామీ? 2,500 స్కూటీ ఇట్లా ఏంది మన తులం బంగారం తులం షాప్. బంగారం లాంటివి ఆర్థిక అంశాలు జేబట్టి కొంత డిలే అయితాయి తప్పితే డెఫినిట్‌గా అయి గూడా ఒస్తాయి. హ్మ్. మిగతా వాళ్ళ కొరకు పావలా వడ్డీ, తర్వాత వడ్డీ లేని రుణాలు, సంఘంకిచ్చే, మహిళలకిచ్చే ప్రోత్సాహకాలు అవన్నీ జరుగుతున్నాయిగా పెట్రోల్ పంపులు ఇవ్వడం నుంచి మొదలుపెడితే. హ్మ్. అవన్నీ మహిళా శక్తి మీద ఇప్పుడు జరుగుతున్నాయి. గవర్నర్ గారు కూడా మొన్న వారు పాల్గొన్నారు. హ్మ్. అట్లాంటియన్నీ గూడా మనం అభివృద్ధి కార్యక్రమాల లెక్క చూస్తలేము. ఈ 6 గ్యారంటీలో వచ్చేయి మాత్రమే చూస్తున్నాం. ఆ 6 గ్యారంటీలకు సంబంధించి కూడా ఇప్పుడు ఫ్రీబీస్ వద్దని మళ్ళా వీళ్ళే అంటున్నారు. హ్మ్. మనం ఇప్పుడు వీళ్ళు గూడా ఇచ్చిండ్రు. మనం 2,500 అంటే ఆళ్ళు 3,000 3,000 ఇస్తామన్నారు. ఇస్తాం.
వాళ్ళు తులం బంగారం పెట్టిండు. ఉమ్, ఏం పెట్టినమో దానికి వాళ్ళు పెట్టిండు. ఉమ్, అసలు 420లు వాళ్ళు. ఇప్పుడు 420 గ్యారంటీలు అంటారు కానీ దీన్ని కాపీ కొట్టిన 420లు అయినా సరే ప్రజలు నమ్మలే. ఉమ్, మనం 6,000 అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ పెట్టిండ్రు. ఇదేంది రైతు భరోసాకు సంబంధించి. ఉమ్, తర్వాత రుణమాఫీకి సంబంధించి మేము కూడా చేస్తాం. మళ్ళా 1,00,000 చేస్తామని కూడా అన్నారు వాళ్ళు. ఉమ్, ఇట్లా వాళ్ళ మేనిఫెస్టోలు అన్నీ కూడా అన్నప్పటికి కూడా వాళ్ళని ప్రజలు నమ్మలేదు కాబట్టి ఇప్పుడు ఒక రకంగా ఒక పర్వర్టెడ్ పొలిటీషియన్స్‌ని మనం బీఆర్ఎస్‌లో చూస్తున్నాం. ఉమ్, అసలు వాళ్ళు నాకైతే ఏ రీజనింగో నాకు తెలుస్తలేదు గానీ, ఉమ్, అంటే రీజనింగ్ మీన్స్ ఒక ప్రాతిపదిక లేకుండా వాళ్ళు చేస్తున్న విమర్శలు, ఉమ్, అంటే ప్రజలు ఇది నమ్ముతారు అనే ఆలోచనతోని చేస్తున్నట్టుగా నాకు కనబడతది. ఓకే. అరే! తెలంగాణ ఎంటిటీ, మేమే తెలంగాణ అస్తిత్వము, మేమే ఇట్లా అంటారు. ఉమ్, మరి మీరు తెలంగాణ అంటుంటే మేము ఎవరమని మనం అనొచ్చు గానీ, ఉమ్, అసలు మీ పార్టీ దాంట్లో నుంచి తెలంగాణ అనే పదాన్ని ఎందుకు తొలగించారో ఇప్పటివరకు ఒక్కడన్నా చెప్పిండా ఎవడన్నా? అది చెప్పురి. ఉమ్, బనకచెర్ల మీద ఏదో బతుకు తెరువు పోరాటం చేస్తారు. ఏదో తెలంగాణ నీటిని ఏదో ఆంధ్రప్రదేశ్‌కి మనం ఇచ్చినట్టు. ఉమ్, వాటికి ఒక శాశ్వత పరిష్కారం కొరకు చేస్తున్న ప్రయత్నాల్లో అది గనుక చేస్తే మేము దొంగలమని తేలుతదనే ఉద్దేశంతోని అసహనంతో చేస్తున్నట్టు కనబడుతుంది నాకు. ఉమ్, ఇప్పుడు కృష్ణా గోదావరి జలాల మీద హ వాటా హక్కు ఒక ఎత్తు. ఉమ్, భవిష్యత్తులో గూడా వరద జలాల మీద గూడా ఏ విధంగా మనం ముందుకు పోవాలనే దాని విషయంలో ఇప్పుడే ఆలోచిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉమ్, మీకు వరద జలాలు లేదు, నికర జలాలు లేదు, ఏదీ లేదు. ఉమ్, తీసుకపోరు ఎటన్నా తీసుకపోరని గాలికి వదిలేసి టెలిమెట్రీలు గూడా పెట్టకుండా బేసిక్ గదా! ఒక 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎంత ఎవరం తీసుకుంటున్నామని కొలమానానికి టెలిమెట్రీలు పెడతారు. టెలిమెట్రీ గూడా పెట్టే సోయి లేదు 9 సంవత్సరాలు వాళ్ళకి. ఇప్పుడు మనం మొట్టమొదటి మీటింగ్‌నే టెలిమెట్రీకి వాళ్ళని ఒప్పించినాం. టెలిమెట్రీ పెడుతున్నాం. ఉమ్, 299 టీఎంసీ కృష్ణా నుంచి తీసుకోవాలనుకుంటున్న ఏదైతే వాటా ఉందో దాన్ని మనం 500 పైచిలకు మనకు రావాలని కోరుకుంటున్నాం. రేపు గోదావరిలో మిగులు జలాలతో పాటు వరద జలాలుంటే అవి వాటినెట్లా పంచుకోవాలి? ఓకే. 2 నీరు గోదావరిలో సమృద్ధిగా ఉన్నప్పుడు మన ప్రాంతం యొక్క హక్కుల కోసం పోరాడుతూనే ఉమ్, అవసరమైతే గోదావరి జలాలు అవసరం వస్తే వాళ్ళకు ఏ విధంగా కృష్ణా జలాలను మనం ఇంకెక్కువ వాట తీసుకోవచ్చు కూడా. మన కృష్ణ పట్టి ఎక్కువ ఉంటుంది. పారుదల ఎక్కువున్నది. అవును. సో, అవి మహబూబ్‌నగర్ గానీ, నల్గొండ గానీ, లేకపోతే ఖమ్మం పార్ట్ అండ్ పార్సెల్ ఇవన్నిటికి కూడా మేజర్ ఈ ఏమంటారు మన చిలక పొలాలకు ఉమ్, ఎక్కువ అవసరం ఉంది కృష్ణానే. అవును. కాబట్టి దాని మీద పెద్ద ఎత్తున ఇప్పుడు మన ప్రతిపాదన గూడా ఇచ్చంపల్లిది ఎట్లా తీసుకురావచ్చో గూడా మనం ఒక ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే మనకు మిగులు వరద జలాలు ఎక్కువ మొత్తంలోనే గోదావరి నుంచి వస్తాయి. అవును. వాళ్ళు ప్రాజెక్టులు కట్టలే వీళ్ళు. ఉమ్, ఒక ఉమ్, కాళేశ్వరం కట్టేసి కథ కంచికి చేసి పడేసిండ్రు. కాళేశ్వరం మొత్తం 1,20,00,000కి ఇచ్చేస్తది. అవును. అంటే ఈ మిడిమిడి జ్ఞానంతో లేని తెలివిని ఆపాదించుకొని, ఉమ్, అందుకనే గాడిద చేసే పని గాడిదే, కుక్క చేసే పని కుక్క చేస్తే మంచిది. మనం ఉమ్, ఎంత తెలివికల్ల నాయకులమైనా గూడా ఎక్స్‌పర్ట్స్‌ని మనం నమ్మాలి. ఎక్స్‌పర్ట్స్ వాళ్ళు నష్టపోవాలని చూసుకోరు. ప్రజలు నష్టపోవాలని చూడరు. ఓకే. ఎవరో కొంతమంది 1, 2% అవినీతి పరుల గురించి చర్చ కాదు గానీ, ఎవరైనా గింత పెద్ద ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఎక్స్‌పర్ట్స్ మాటలు వింటే ఈ సమస్య రాకపోవు. ఉమ్, ఇప్పుడు ఎవడో చెప్తాడు ఈ ప్రపంచంలో కాళేశ్వరం డిజైన్ చేసింది ఎవడో కూడా ఇప్పుడు మనకు తెలవదు. ఓకే. అకార్డింగ్ టు బీఆర్ఎస్ ఆర్ కేసీఆర్ వాటెవర్. ఎవరైనా సరే ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు కదా! కానీ దీన్ని ఆ డిజైన్ డిజైనర్ చేసింది ఎవరనేది పేరు తెలీదైతే. తెలుస్తలేదు. ఉమ్, నేను కాదు. ఉమ్, అప్పుడేమో మొత్తం లిఫ్టింగ్ ద రివర్ అని మొత్తం బీబీసీలలో లేకపోతే నేషనల్ జియోగ్రఫికల్ ఛానెల్‌లో ఉమ్, ఇప్పుడు 3 గోర్జెస్ ఉమ్, ఆహ్, 0.05 సెకండ్స్ ఉమ్, భూమి ఏమంటారు భ్రమణాన్ని ఆపింది. ఓకే. 3 గోర్జెస్. ఉమ్, దాని డిజైనర్ ఉన్నాడు. అది కట్టిన దేశం ఉంది. అది ప్రెస్టీజియస్‌గా చెప్పుకుంటుండు. ఉమ్, కానీ అది ప్రపంచానికి చాలా నష్టం చేసినా అది రికార్డ్ అయింది. ఓహ్! కానీ ఇది తెలంగాణకు మొత్తం నష్టం చేసి ఇది రికార్డే అయింది. ఉమ్, ఇన్ని లక్షలు ఇట్లా కూడా ప్రాజెక్టులు కట్టొచ్చు. ఆ పిట్టగోడలు కట్టి కూడా ఇది మహా ప్రాజెక్ట్ అని దీంతోనే బహుళార్థక సాధక ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పుకొని ఉమ్, చేసిన దీన్ని ఇప్పుడు ఎలా తెలంగాణకు ఒకరోజు అది వరప్రయాదాయని అనుకుంటామని ప్రాణహిత చేవెళ్ళ పెట్టినాం. కానీ అవును. ఇప్పుడు అదే మనకు నష్టం శాపంగా మారడం అనేది దురదృష్టమైన దాన్ని ఆ ప్రాజెక్ట్‌ను ఆయా ప్రాంతాలకు ఏమంటారు ఏమంటారు అలొకేషన్‌తోని మనం ఉమ్, చేసుకునే అవకాశం ఉంటుంది. దాని గురించి ఆల్టర్‌నేటివ్స్ ఆలోచిస్తుండ్రు.
ఏది ఏమున్నా నాకు తెలిసి బాటమ్ లైన్ బీఆర్ఎస్కి ఇంకా భవిష్యత్తు ఉంది అని అనుకోవడం అనేది అయితే వాళ్ళ యొక్క అజ్ఞానానికి నిదర్శనంగా నేను అనుకుంటున్నాను. నా అంచనా బీఆర్ఎస్కి ఇంకా ఉంటుంది. దాని ఎక్స్పైరీ డేట్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్. ఓకే. సో అందుకనే కదా బీజేపీ వాళ్ళు ఇంకా ఆ పునాదుల మీద మేము నిలబడొచ్చు అని వాళ్ళతో వీళ్ళతో రాయబారాలు రాయబేరాలు